బస్తా యూరియా కోసం రైతులు రోజుల తరబడి పడిగాపులు కాస్తుంటే మరోవైపు ప్రైవేట్ డీలర్లు అక్రమంగా యూరియా తరలిస్తున్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండలం భూపాలపట్నంలో యూరియా లోడుతో ఉన్న లారీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగజ్ నగర్ కు చెందిన ఒక ప్రైవేట్ డీలర్ అర్ధరాత్రి యూరియా అమ్ముతుండగా పోలీసులు అడ్డుకున్నారు. అయితే యూరియా లారీని సీజ్ చేసి కాగజ్ నగర్ డీఎస్పీ ఆఫీస్ కు తరలించారు. ఇటు ప్రైవేట్ డీలర్ యూరియాను తరలించి అర్ధరాత్రి అమ్ముతుండటంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బస్తా యూరియా కోసం రైతులు రోజుల తరబడి పడిగాపులు కాస్తుంటే మరోవైపు ప్రైవేట్ డీలర్లు అక్రమంగా యూరియా తరలిస్తున్నారు. ఇటు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండలం భూపాలపట్నంలో యూరియా లోడుతో ఉన్న లారీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగజ్ నగర్ కు చెందిన ఒక ప్రైవేట్ డీలర్ అర్ధరాత్రి యూరియా అమ్ముతుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఇటు యూరియా లారీని సీజ్ చేసి కాగజ్ నగర్ డీఎస్పీ ఆఫీస్ కు తరలించారు. ప్రైవేట్ డీలర్ యూరియాను తరలించి అర్ధరాత్రి అమ్ముతుండటంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఉమేష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రైట్ ఉమేష్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో యూరియా కోసం గత 2 నెలలుగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓవైపు జిల్లా వ్యాప్తంగా కూడా యూరియా కోసం రోజుల తరబడి టోకెన్లు ఇచ్చి 2 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా కొంతమంది రైతులకు కూడా ఇంతవరకు కూడా యూరియా అందలేదు. పెద్ద ఎత్తున కూడా ఏదైతే సొసైటీ కార్యాలయం ముందు ఉదయం నుంచే సాయంత్రం వరకు కూడా పడిగాపులు కాస్తున్నారు. గత 2 నెలల నుంచి కూడా ఆసిఫాబాద్ జిల్లాలో ఇదే పరిస్థితి ఉంది. కేవలం ఒక యూరియా బస్ కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడే నేపథ్యంలో సిర్పూర్ మండలం భూపాలపట్నంలో అర్ధరాత్రి యూరియా లోడ్ తో ఉన్నటువంటి లారీ కలకలం రేపింది. అర్ధరాత్రి కాగజ్ నగర్ చెందిన ఓ ప్రైవేటు డీలర్ చెందిన ఈ ఏదైతే యూరియా లోడ్ ను సిర్పూర్ మండలం భూపాలపట్నం వద్ద కొంతమంది రైతులకు అర్ధరాత్రి ఇస్తుండగా ఏదైతే గ్రామంలోని మిగతా రైతులు గమనించి ఆ లారీని పట్టుకున్నారు. వెంటనే వాళ్ళు డయల్ 100 ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మొత్తంగా ఏదైతే ఆ లారీకి సంబంధించిన ఆ యూరియా బస్తాలన్నింటినీ కూడా స్వాధీనం చేసుకుని అక్కడ నుంచి ఆ లారీని కాగజ్ నగర్ లోని డిఎస్పీ కార్యాలయానికి తరలించారు. మొత్తంగా చూసుకున్నట్టయితే అర్ధరాత్రి యూరియా ఏదైతే అక్రమంగా రైతులకు ఎవరైతే ఎక్కువ డబ్బులు ఇచ్చిన రైతులకు యూరియా ప్రైవేట్ డీలర్ పంచుతున్నారంటూ కూడా రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వానికి సంబంధించిన సొసైటీల ద్వారా పంచే యూరియాను అక్రమ పద్ధతిలో లారీల ద్వారా డీలర్ తీసుకొచ్చి అక్రమంగా పంచుతున్నారని, ఒకవేళ ఆ లారీ కనుక డీలర్ అయితే అర్ధరాత్రి పంచాల్సిన అవసరం ఏముందని బాధ్యత కూడా ఉదయం నుంచే కూడా రైతులకు నేరుగా ఇవ్వవచ్చు కదా, లేదంటే తన షాప్ ద్వారా కూడా రైతులకు ఇవ్వవచ్చు అని రైతులు అంటున్నారు. మరోవైపు అర్ధరాత్రి పూట ఏదైతే లారీ లోడ్ ను రైతులకు ఇవ్వడం పట్ల కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు దీనిలో కూడా రైతులు వైపు ఇందులో వ్యవసాయ శాఖ అధికారుల హస్తం కూడా ఉందంటూ వాళ్ళంతా కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తామంతా కూడా రోజుల తరబడి కూడా గత 2 నెలల నుంచి కూడా వ్యవసాయ పనులు వదిలేసి యూరియా కోసం తిరుగుతున్నప్పటికీ కూడా కనీసం ఒక బస్తా తీసుకుందామంటే కూడా రోజుల తరబడి అధికారులు టోకెన్లు ఇచ్చి చెప్తున్నారని, కనీస వసతులు కూడా సొసైటీ కార్యాలయాల వద్ద ఏదైతే రైతులకు కనీస వసతులు కూడా కల్పించలేదంటూ ఎండకు వానకు తడుస్తూ ఎండకు కూడా తామంతా కూడా గత 2 నెలలుగా యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడుతుంటే మరోవైపు అర్ధరాత్రి పూట లారీ లోడ్ తోటి ఓ ప్రైవేటు డీలర్ రైతులకు అక్రమంగా యూరియా పంచడం ఏంటంటూ కూడా రైతులు ప్రైవేట్ డీలర్లు అంటే అక్రమంగా అయితే యూరియాను తరలిస్తున్నారు అన్నట్టుగా తెలుస్తోంది. సో ఇప్పటి వరకు అంటే యూరియా ఎక్కడి వరకు వాళ్ళు తరలించారు? మొత్తంగా చూసుకున్నట్టయితే దాన్ని పోలీసులు కూడా విచారణ చేపట్టారు. అర్ధరాత్రి సిర్పూర్ మండలం భూపాలపట్నం సంబంధించి ఆ ఏరియాలో యూరియా పంచాల్సిన అవసరం ఏమున్నది, మిగతా రైతులు కూడా ఫిర్యాదు చేయడంతో రైతులు ఆ లారీని అయితే స్వాధీనం చేసుకొని ప్రస్తుతానికి
డిఎస్పీ కార్యాలయానికి తరలించారు. మొత్తంగా కూడా అతను ప్రైవేట్ డీలర్ అర్ధరాత్రి పూట పంచాల్సిన అవసరం ఏమున్నది, తన షాప్ ద్వారా కానీ మిగతా డే టైంలో కూడా ఉదయం పూట కూడా రైతులకు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ కూడా అర్ధరాత్రి పంచాల్సిన అంతే గోప్యంగా పంచాల్సిన అవసరం ఏమున్నది, దీని వెనుక ఇంకా వేరే ఎవరైనా అధికారుల హస్తం ఉన్నదా, లేదంటే ఒకవేళ ప్రైవేటు డీలర్ అక్రమ పద్ధతిలో యూరియా తీసుకొచ్చి రైతులకు ఇస్తున్నాడా, ఒకవేళ కనుక తనకు లైసెన్స్ ఉండి రైతులకు పంచాల్సి వస్తే నేరుగా షాప్ ద్వారా కానీ నేరుగా ఉదయం పూట పంచవచ్చు కదా, అర్ధరాత్రి పూట పంచాల్సిన అవసరం ఏమున్నది అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలుస్తా ఉన్నది సంజన. మరోవైపు కూడా ఏదైతే రైతులు కూడా వైపు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, తాము 2 రోజులు తిరుగుతున్నప్పటికీ కూడా అధికారులు పట్టించుకోవడం లేదని, ఏదైతే ఈ లారీకి సంబంధించిన ఇష్యూను వెంటనే ఉన్నతాధికారులు విచారణ జరిపి ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలంటూ రైతులు ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నారు సంజన. All right, Umesh, thank you for the updates.